నమస్తే, ఇతిహాసం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో ప్లీజ్ ఇండియా ఫౌండేషన్ సిఇఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. ఈరోజు ఆయన ఏ ఆలయ విశిష్టత గురించి చెప్పబోతున్నారో మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ ఇటు జర్నీ చేసే మధ్యలో చాలా ఆలయాలు ఉంటాయి కదా సార్, అందులో ఏ ఒక్క ఆలయం గురించి అని చెప్తారా? చాలా మంచి ఆలోచన ఇది. ఎందుకు అంటే చాలా మంది హడావుడిగా నేను విజయవాడ 3 గంటలు వెళ్ళాలి, 2:30 గంటలు వెళ్ళాలి వీలైతే అని ఎప్పుడు ఉత్సుకతతో వెళ్ళటం, అలా స్థిరిక లేని జీవితానికి అలవాటు పడిన ఈ రోజుల్లో కొద్ది మంది, అంటే రిటైర్ అయిన వాళ్ళు కావచ్చు, లేక కొద్దిపాటి సమయం ఉన్నవాళ్ళు కావచ్చు, మన సంస్కృతి చరిత్ర పట్ల మమకారం ఉన్నవాళ్ళు కావచ్చు, లేక మీదు మిక్కిలి గృహిణులు, వీళ్ళు ఎన్నోసార్లు వెళ్తున్నాం వస్తున్నాం ఏముంటుంది, కానీ చుట్టుపక్కల పోయేటప్పుడు కొన్ని వచ్చేటప్పుడు కొన్ని చూస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన ఈ మధ్య చాలా మంది గృహిణులు చేస్తున్నారు. అదిగో అలా వాళ్ళు చూడాలి అని అనుకున్నప్పుడు మనకు లేకపోలేదు. హైదరాబాద్ నుంచి మొదలు పెడితే దగ్గరగా మీకు చౌటుప్పల్ దగ్గర కొన్ని ఉన్నాయి, నార్కెట్పల్లి దగ్గర కొన్ని ఉన్నాయి, సూర్యాపేట దగ్గర ఉన్నాయి, కోదాడ చుట్టుపక్కల ఉన్నాయి, లేకుండా పోలేదు. కానీ మీకు హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి హైదరాబాదు వచ్చేటప్పుడు నడుమ ఒక పట్టణం ఉంది, దాన్ని సూర్యాపేట అంటాం. అయితే సూర్యాపేటలో కూడా ఒక మంచి ఆలయం ఉంది, 14వ శతాబ్దం. అది కాకుండా దాని చుట్టుపక్కల ఉన్నాయి, అవి చాలా పేరు ప్రసిద్ధి పొందినమన్నమాట. వాటిల్లో మనం చెప్పుకోవాలి అని అనుకుంటే, మీరు సూర్యాపేటకు హైదరాబాద్ నుంచి చేరుకునే ఒక 5 కిలోమీటర్ల ముందు మీకు మూసీ నది దాటిన తరువాత అన్నమాట, వెంటనే ఎడం వైపున పిల్లల మర్రి దేవాలయ సముదాయానికి స్వాగతం అని ఉంటుంది. ఏమిటది? పిల్లల మర్రి దేవాలయాలు. మళ్ళీ అది దాటిన తర్వాత సూర్యాపేటలోనే ఊళ్ళో రాపోలు గుళ్ళు అని 14వ శతాబ్దం ఆలయాలు పట్టణంలోనే ఉన్నాయి. ఇంకా కొంచెం మీరు పక్కకు వస్తే ఎలా ఉందంటే, కొంచెం ముందుకెళ్తే దురాజపల్లి గుట్టలు అంటారు. దురాజపల్లి గుట్టల్ని ఉండ్రుగొండ అని కూడా అంటారు. కృష్ణదేవరాయలు జయించిన కోటల్లో ఉండ్రుగొండ ఒకటి. అలా ఉండ్రుగొండ మీద కూడా దాన్ని యాక్చువల్గా అక్కడ 3 కొండలు ఉంటాయి. 3 కొండలకి చుట్టూ పెద్ద ఎత్తైన కోట గోడలు ఉంటాయి, రాతి కోట గోడలు. ఈ 3 కొండల మధ్య చుట్టూ ఉన్నటువంటి రాతి కోట గోడలను ఊడదీసి ఒక చోట కనుక తిన్నగా పెడితే విజయవాడ వరకు వెళ్తాయి. దాదాపుగా ఒక్కొక్కటి 30 కిలోమీటర్ల పరివృతమైనటువంటి కోటలు అవి. 90 కిలోమీటర్లు వస్తుంది అన్నమాట. అలాంటి చారిత్రక ప్రదేశాలు మన దగ్గర ఉన్నాయి. వీటిలో మనం పిల్లల మర్రి బాగా చూడదగ్గ దేవాలయాలు ఏమున్నాయి పిల్లల మర్రిలో అంటే, క్లుప్తంగా పిల్లల మర్రి అనేది ఆ ఊళ్ళో ఒక మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టుకి అనేక రకాలైన ఊడలు, ప్రతి ఊడ కూడా ఇదే మర్రి చెట్టుకు కాండమా అన్నట్టుగా ఉండేటువంటి దాన్ని పిల్లల మర్రి అంటారు. మహబూబ్ నగర్ లో కూడా మనకు మరో పిల్లల మర్రి. అయితే ఈ పిల్లల మర్రి, సూర్యాపేట దగ్గర ఉన్న పిల్లల మర్రి, క్రీస్తు శకం అంటే సామాన్య శకం అని కూడా అంటారు ఈ మధ్య, 13వ శతాబ్దంలో, అంటే 12వ శతాబ్దం సగం నుంచి 13వ శతాబ్దం చివరి వరకు కూడా ఒక సామంత రాజవంశానికి రాజధాని అది. ఇప్పటికీ మట్టి కోట, ఆ రాజధాని చుట్టూ ఉన్నటువంటి మట్టి కోట అన్నవాళ్ళు పిల్లల మరిలో ఇప్పటికీ ఉన్నాయి. అక్కడ ఆలయాలు ఉన్నాయి. ఏం ఆలయాలు ఉన్నాయి? ఎరుకసానమ్మ, బేతిరెడ్డి భార్య ఎరుకసానమ్మ అని ఆవిడ తన పేర ఎరకేశ్వర ఆలయాన్ని నిర్మించింది. అత్యద్భుతంగా ఉంటుందన్నమాట. అది దాటి ఇంకా లోపలికి వెళ్తే మళ్ళీ త్రికూటాలయం ఉంటుంది. అలా 2 ఆలయాలు ఉన్నాయి అన్నమాట. 2 ఆలయ సముదాయాలు పిల్లలమరిలో ఉన్నాయి. ఈ పిల్లలమరి నుంచి పరిపాలించినటువంటి వంశం పేరు రేచెర్ల వంశం అంటారు వాళ్ళని. వీళ్ళు రేచెర్ల రెడ్లు అంటారు. వీళ్ళు కాకతీయులకు సామంతులుగా ఉండేవాళ్ళు. విధేయ వినయ సంపన్నులైన సామంతులు. వీళ్లలో నుంచి బయటకు వచ్చిన వాడే, అంటే ఈ వంశంలో నుంచి బయటకు వచ్చిన వాడే రేచెర్ల రుద్రుడు అనే రేచెర్ల రుద్రరెడ్డి గణపతి దేవుని సర్వ సైన్యాధ్యక్షుడు. ఆయనే రామప్ప దేవాలయాన్ని నిర్మించింది కూడా. ఇక మళ్ళీ ఇటు వస్తే మనం ఇప్పుడు పిల్లలమర్రి దాటి సూర్యాపేట నుంచి కొంచెం దురాజపల్లి గుట్టలు దాటి ఎడం వైపున వెళ్తే నాగులపాటి అన్నారం అని ఒక ఊరు ఉంటుంది. ఆ నాగులపాటి అన్నారాన్ని నాగులపాడు అంటాం, కానీ గుర్తుగా నాగులపాటి అన్నారం అంటారు. అక్కడి నుంచి మళ్ళీ మనం మిరియాలగూడ రూట్లో కలుస్తాం అన్నమాట. ఈ
నాగులపాడులో ఏముంది అంటే, నాగులపాడు అనే విలేజ్ మీకు మూసీ నది ఒడ్డున ఉంటుంది, ఎడం వైపున ఉంటుంది అనమాట. మూసీ నది అలా పోతూ ఉంటుంది, పోయి వాడపల్లి దగ్గర కృష్ణా నదిలో కలుస్తుంది కదా, అక్కడ ఈ పక్కన ఆలయ నాగులపాడు ఉంటుంది. నాగులపాడులో 2 రకాల ఆలయ సముదాయాలు ఉన్నాయి. ఒకటి త్రికోటాలయం, అంటే 3 ఆలయాల సముదాయం. మరొకటి విడిగా కట్టినటువంటి వైష్ణవాలయం, ఇవేమో శివాలయాలు, అది వైష్ణవాలయం. ఇలా 2 విడి ఆలయాలు భిన్న వాస్తు శైలిలో నిర్మించబడ్డాయి. ఈ మొదటి త్రికూటం కేవలం రేచర్ల వంశీకుల వాస్తు శైలికి పరిమితమైతే, ఆ రెండో విడిగా ఉన్నటువంటి వైష్ణవాలయం పూర్తిగా కాకతీయ వాస్తు శైలికి అర్థం పడుతుంది. ఎంత చక్కగా ఉంటుందో. మరి ఇప్పుడు ఈ ఆలయ వాస్తుశిల్ప గురించి ఏమన్నా వివరిస్తారా? చాలా చూడాల్సినమ్మా. ఎందుకంటే ఇవి 12, అంటే ఇక్కడ మీకు ఈ నాగులపాడులో ఒక 3 శాసనాలు ఉన్నాయి. ఆ 3 శాసనాలు, ఒకటి 1234 సంవత్సరం నాటిది, ఆ తర్వాత 1258 సంవత్సరం ఉంది, ఆ తర్వాత 1303 సంవత్సరం ఉంది. 3 శాసనాలు ఉన్నాయి. ఇంకొక శాసనం కూడా ఉంది, అది కుతుబ్ షాహీల్ కాలం నాటిది. అది పక్కన పెట్టేస్తే మనం ఇక ముందున్న త్రికూటాలయాన్ని నామేశ్వర, కాటేశ్వర, ఐతేశ్వర, నామేశ్వర, కాటేశ్వర, ఐతేశ్వర. ఎవరు కట్టారు వీటిని? 1234లో కాటిరెడ్డి అనే ఆయన కట్టాడు. ఎందుకు కట్టాడు అంటే, ఆనాడు ఆలయాలను నిర్మించడం సప్త సంతానాల్లో ఒకటి అనే ఒక పుణ్య కార్యంగా భావిస్తారు. ఈ ఆలయాలన్నీ దేనికి నిర్మిస్తారు? కొన్ని సందర్భాల్లో స్మారకంగా నిర్మిస్తారు, కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులకు పుణ్యంగా వాళ్ళ గుర్తుల మీద నిర్మిస్తారు, మరికొన్ని సందర్భాల్లో రాజుకు పుణ్యంగా కూడా నిర్మిస్తాం ఆనవాయితీ. మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి త్రికూటాలయం అంటే 3 గర్భాలయ అర్ధమండపాలను ఒక రంగమండపం కలుపుతూ ఎదురుగా ఒక ప్రవేశ మండపం ఉంటుంది. 3 విడి ఆలయాలు ఉంటాయి. 3 విడి ఆలయాల్లోనూ శివలింగాలే ఉన్నాయి. ఇక్కడ దీన్ని ఏమన్నారు? ఎదురుగా ఉన్నదాన్నేమో నామేశ్వర అన్నారు, ఇటు పక్క ఉన్నదాన్ని కాటేశ్వరం, మరో పక్క ఉన్నదాన్ని ఐతేశ్వర అన్నారు. కరెక్ట్, కట్టిందేమో కాటిరెడ్డి. కానీ ఈ నామేశ్వర ఎవరు, ఐతేశ్వర ఎవరు అంటే, వాళ్ళ నాన్న నామిరెడ్డి, ఆయన పేరున నామేశ్వరాలయం, అమ్మ ఐతమ పేరు మీద ఐతేశ్వరాలయం. చూసారా? తన పేరు మీద కూడా మళ్ళీ ఒకటి కాటేశ్వరాలయం అని కట్టింది. 3 ఆలయాలు. ఈ ఆలయాలు కూడా చాలా బాగుంటాయి. బయటకేమో పెద్ద ఆర్కిటెక్చరల్గా చెప్పుకోవలసినటువంటి విశేషాలు లేవు, కానీ మామూలుగా ఉండవలసినట్టుగా చిన్న అధిష్టానం, పాదవర్గం, కప్పు, ఆ తర్వాత శిఖరాలు ఉండే ఏమో తెలియదు, కానీ ఆ శిఖరాలు లేవు. అయితే ఇవి చిన్నాభిన్నంగా కొంత దెబ్బతింటే రాష్ట్ర పురావస్తు శాఖ 1980వ దశకంలో ఊడదీసి మళ్ళీ పునర్నిర్మించింది అక్కడే, చాలా బందోబస్తుగా. ఇప్పుడు బాగున్నాయి అన్నమాట. అయితే ఈ ఆలయాల్లో 3 గర్భాలయాల్లోని శివలింగాలే. ఆ గర్భాలయ ద్వారాలు, అర్ధమండప ద్వారాలు ఎంత నగీషిగా చెక్కబడ్డాయంటే, అవి అటు ఇటు ద్వారపాలకులు, వాటికి సంబంధించిన పరిచారికలు, ఆ తర్వాత నిలువుగా స్తంభాలు, ఆ స్తంభాల పైన మళ్ళీ లలాట బింబంలో ద్వారలక్ష్మి, దాని మీద మళ్ళీ చిన్న చిన్న ఆలయాల వరుస. ఎంత బాగుంటుందో చూడటానికి. అలా ఈ 3 కూడా అలాగే ఉంటాయి. ఇక మళ్ళీ చూస్తే మధ్య రంగ మండపంలో మీకు 9 అంకాలు ఉంటాయి. 9 అంటే నవరంగ మండపం, 9 బేలు ఉంటాయి అన్నమాట. అంటే 9 రకాల ఏమంటామంటే అంకణాలు అంటాం మనం. అలా మధ్యలో దాంట్లో అంటే ఒక్కొక్క భాగం అని అర్థం. అంటే 9 భాగాలుగా ఉంటుంది. మధ్యలో రంగ మండపం, సెంటర్ లో స్క్వేర్ ఉంటుంది, మిగతా పక్కలు కూడా స్క్వేరే. ఇటుపక్క 3, ఇటుపక్క 3, మొత్తం 3 అన్నమాట. మధ్యలో 3, 9 పైన ఫ్రేమ్స్ ఉంటాయి. ఆ ఫ్రేమ్స్ స్తంభాల పైన దూలాల పైన కప్పులను కూడా ఇట్లా మీకు క్రాస్ గా పెట్టినవి ఉంటాయి, సదరంగా పెట్టినవి ఉంటాయి, పైన మూత ఉంటుంది. ఆ మూత కూడా చాలా విలక్షణంగా పైనుంచి చక్కటి డిజైన్, జామెట్రికల్ డిజైన్ ఉంటుంది. ఒక్కొక్క దాని మీద నాగుబాములు అలా వాటంతటవే పెన వేసుకోగా ఏర్పడిన చక్కటి డిజైన్ ఉంటుంది. మరోపక్క మధ్యలో పైనుంచి ఒక పుష్పం అలా అంటే ఇట్లా తిరిగి ఉందా అన్నంత అందంగా నిర్మించారు. అయితే ఈ ఆలయాల దూలాలు ప్రత్యేకంగా సంతరించుకున్నాయి. ఏమిటంటే, గోన బుద్ధారెడ్డి అనే ఆయన క్రీస్తు శకం
13వ శతాబ్దంలో ఆయన ఏం చేశాడంటే రంగనాథ రామాయణం అని రాశాడు. ద్విపద కావ్యం అది. ద్విపద అంటే పల్లెటూళ్ళలో పాడుకున్నట్టుగా రాశాడు అద్భుతంగా. మొత్తం రామాయణాన్ని, దాన్ని రంగనాథ రామాయణం అంటారు. ఆ రంగనాథ రామాయణంలో దృశ్యాలని ఇప్పటికి కూడా పల్లెటూళ్ళలో చెప్పుకుంటూనే ఉంటారు. అదిగో ఆ రంగనాథ రామాయణంలో వర్ణించిన వర్ణనలకు తగ్గట్టుగా ఈ నామేశ్వర, కాటేశ్వర, ఐతేశ్వర దేవాలయాలు నిర్మించిన శిల్పి రామాయణ దృశ్యాలను చెక్కాడు. వాటిలో ఎలా ఉన్నాయో తెలుసా మీకు? రాముడు రావణుడు యుద్ధం, జటాయు వధ, ఆ సప్తతాళ భంజనం, ఒకటి కాదు రెండు కాదు, అద్భుతమైనటువంటి దృశ్య కావ్యంగా మలసినటువంటి ఘనత ఆనాటి రేచర్ల రెడ్ల శిల్పులకే దక్కుతుంది. సరే, ఇది నామేశ్వరాలయాన్ని గురించినటువంటి విశేషం. ఆ నామేశ్వరాలయంలోని ఆలయం యొక్క ద్వారాల పక్కన ఈ శాసనాలు ఉన్నాయి. మొదటి శాసనం 1234ది రేచర్ల కాటిరెడ్డిది. ఆ తర్వాత మళ్ళీ 1258వ సంవత్సరంలో మరో శాసనం 1258వ సంవత్సరం నాటిది, సామాన్య శకం. అంటే అప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు? కాకతీయ గణపతి దేవుడు. కాకతీయ గణపతి దేవునికి పుణ్యంగా ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి సామంతుడైన రేచర్ల నామిరెడ్డి అని ఆయన, మళ్ళీ ఇక్కడ ఆయన పేరు నామిరెడ్డి. ఆయన అంటే మళ్ళీ అంతకుముందు నామిరెడ్డికి ఏమో కాటిరెడ్డి కట్టించారు, కాటిరెడ్డి కొడుకు పేరు మళ్ళీ నామిరెడ్డి. పెట్టుకుంటాం కదా తాతల పేరు. అలా ఈయన ఏం చేశాడు? ఆయనకు పుణ్యంగా ఏం చేశాడంటే దానం చేశాడు ఆలయానికి. ఈ ఆలయం నిర్వహణ కోసం ఏం చేశాడు అంటే, మీకు మూసేటి కాలువ, మూసి అనేది మూసి నది పక్కనే, మూసి అనేది ఏరు, దాని నుంచి కాలువ తీసి ఏం చేశారు అక్కడ విశ్వనాథ సముద్రం అనేది ఒకటి, నామ సముద్రం ఒకటి, రెండు విశాలమైన చెరువులు తవ్వించాడు. ఆ చెరువుల కింద పండేటువంటి భూమిని ఈ ఆలయ నిర్వహణకు ఆయన దానం చేసినటువంటి వివరాలు ఉన్నాయి. మూడవ శాసనం కూడా అదే ఆలయంలో ఉంది. ఏ ఆలయంలో? ఈ త్రికోట ఆలయంలోనే. అదేం చెబుతుంది అంటే 1303 అప్పుడు ఖచ్చితంగా కాకతీయ చివరి పాలకుడైన ప్రతాపరుద్రుడు పరిపాలిస్తున్న రోజులు మీకు గుర్తుండే ఉంటుంది. 1303 కాకతీయుల చరిత్రలో బాగా గుర్తుంచుకోదగ్గ సంవత్సరం. ఎందుకు అంటే ఢిల్లీ సుల్తాన్ మొట్టమొదటిసారి ప్రతాపరుద్రునిపై దండయాత్ర చేసిన సంవత్సరం. అదిగో ఆ సంవత్సరపు శాసనం అక్కడుంది. ఆ శాసనంలో ప్రతాపరుద్రునికి పుణ్యంగా ఈ ఆలయానికి మరికొంత, అంటే దీంతో పాటు ఇంకొక 2 ఆలయాలను కూడా చెబుతారు. ఏమిటంటే మూలస్థాన దేవర, మల్లినాథ దేవర, ఈ 2 ఆలయాలు కూడా ఉన్నట్లుగా ఈ శాసనంలో ఉంది. వాటికి ఏం చేశారంటే ఈ విశ్వనాథ సముద్రం, నామ సముద్రాన్ని 2 భాగాలుగా చేసి 2 వైపులా పారేటువంటి పంట భూముల్లో నుంచి వచ్చే ఆదాయాన్ని ఈ ఆలయాలకి డొనేట్ చేసినట్టుగా ఈ శాసనంలో ఉంది. ఇది ఎంత ప్రశస్తం చూడండి. అంటే దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది? ఈ ఆలయం చూడటం వల్ల అప్పటి ఆలయ నిర్మాణ రీతులు తెలుస్తుంది. 3 ఆలయాలని ఒక సముదాయంగా నిర్మిస్తారని, ఆ ఆలయాల్లో రామాయణానికి సంబంధించినటువంటి దృశ్యాలు ఉంటాయని, ద్వారబంధాలు ఇలా ఉంటాయని తెలిసింది. దీంతో పాటు ఆనాటి పాలకులు ఆలయాలను ఎందుకు కట్టారు, ఎవరి పేరును కట్టారు, ఏ సంవత్సరంలో కట్టారు, ఏమి దానం చేశారు, ఎన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఇవన్నీ కూడా ఆనాటి రాజకీయ, సామాజిక, ఆధ్యాత్మిక, ధార్మిక విషయాల కలయికగా మనం ఈ ఆలయ సందర్శనని వర్ణించుకోవచ్చు. అసలు ఈ శాసనాల మీద ఇలాగా ఈ చరిత్ర అంతా రాసి పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది సార్? అంటే వాళ్ళకి శాసనం అంటే ఏమిటంటే, శాసనం అనేది శాసించటం, ఆదేశించటం, ఆజ్ఞ ఇవ్వటం, అమలు జరిగే ఆజ్ఞ ఇవ్వటం. ఈ శాసనం అని ఎందుకన్నారంటే అది అమలు జరగాలి అని, అంతేగాని దాని నుంచి ఎవరు పక్కకు పోవటానికి లేదు. అందుకని దాన్ని శాసనం అన్నారు. ఆ శాసనం శాశ్వతంగా ఉండడం కోసం ఏం చేస్తున్నారు? అటు ద్వారబంధాల పక్కన, స్తంభాల పైన, విడిగా శాసన స్తంభాల పైన ఈ శాసనాలను చెక్కిస్తారు. ఇంతే కాకుండా మరికొంతకాలంలో ఈ బ్రాహ్మణులకు కొన్ని గ్రామాలని అగ్రహారాలుగా చేసి నా కరగ్రాహ్యమితే అగ్రహారం అంటారు. అంటే ఏమిటి? మీరు కరగ్రాహ్యం, కర అంటే ట్యాక్స్, ఆయకర్ర అంటాం చూసారా? ఆయకర్ర అంటే ఆదాయ పన్ను అని. కర్ర అసలు కరమే లేదు, అంటే పన్ను లేనటువంటి ఊరు, దాన్ని అగ్రహారం అన్నారు. ఎవరికి? బ్రాహ్మణులు ఉంటున్నారు, వాళ్ళు అనేక జ్ఞాన సంపన్నులు, వాళ్ళ మీద ట్యాక్స్ ఎందుకు వేయాలి, వాళ్ళు కూడా బతుకు తిరుగుతూ ఆ గ్రామానికి వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తారు అన్న ఉద్దేశంతో ఆ గ్రామాన్ని
పన్నులు లేని అగ్రహారంగా ప్రకటించి దానం చేస్తారు. చేసినప్పుడు ఇదిగో వీళ్ళందరికీ ఇన్ని భాగాలని కూడా చెబుతారు. వాటన్నిటిని రాగి రేకుల మీద చెక్కుతారు. వాటిని మనం రాగి రేకు శాసనాలు లేక తామర శాసనాలు అంటాం. రెండిటికి ఏంటి తేడా? రెండింటికంటే ఇప్పుడు మీకు ఈ రాగి రేకులు అయితేనేమో ఎవరికి ఇచ్చామో పర్మనెంట్ గా అడిగినప్పుడు వీ వాంట్ టు సీ అంటారు అనుకోండి, ఇదిగో ప్రూఫ్ అంటారు. ఇదిగో ఈ చెరువు కింద మీకు 24 మరుతుర్ల భూమిని దానం చేశారు ఫలానా నాగశాస్త్రులు గారికి అంటాం అనుకోండి. అడుగుతాడు వచ్చిన అధికారి, ఏది మీకు దానం ఇచ్చినట్టు ఆధారం ఏంటంటే ఇదిగో మా ఇంట్లో రాగి రేకు ఉంది, రాజుగారి ముద్రతో ఇచ్చినటువంటిది అని చూపిస్తాడు అనమాట. దాని కింద ముద్రలు ఉంటాయి. అంటే ఇప్పుడు దస్తావేజీ లెక్క. అలాగే ఇప్పుడు ఎట్లయితే రిజిస్ట్రార్ ముద్రలు సార్, మరి ఇప్పుడు ఈ త్రికూటాలయం కాకుండా మరి ఇంకే ఆలయాలన్నా ఉన్నాయా? ఉన్నాయమ్మా. అక్కడ ఏమైందంటే ఈ త్రికోటాలయానికి కొంచెం ఎగువగా మరొక అద్భుతమైన ఆలయం ఉంది. త్రికోటాలయాలయం భూమి మీదే నిర్మించబడ్డాయి, కానీ దీని నుంచి కొంచెం దూరంగా ఉన్నటువంటి మరో ఆలయం కాకతీయ వాస్తు శైలిలో ఎత్తైన ఉపపీఠం లేక ప్రదక్షిణా పదం అంటాం మనం. ఆ ప్రదక్షిణా పదం మీద అద్భుతంగా తీర్చిదిద్దిన ఆలయం ఉంది. దాన్ని వైష్ణవాలయం అని అనవచ్చు. ఎందుకు అంటే ఆ ఆలయ గోడల మీద చెక్కినటువంటి శిల్పాల్లో 24 విష్ణు రూపాలు, భారతం, భాగవతం, రామాయణ దృశ్యాలన్నీ ఉన్నాయి. చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి, పెద్ద పెద్ద బొమ్మలు ఉన్నాయి. వాటిల్లో సురసుందరులు ఉన్నారు, సామాన్య జనం ఉన్నారు. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఒక్కొక్క చోట నమూనా ఆలయ చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి, చక్కటి తోరణాలు ఉన్నాయి, తర్వాత ముత్తుమాలలు ఉన్నాయి. ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. కింద నుంచి పై వరకు అబ్బా ఎంత అందంగా ఎలా తీర్చిదిద్దారు, రాతిని చిత్రికబట్టారా అన్నంత భ్రమను కల్పించే రూప లావణ్యంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం ఈ 8 వరుసల ఉపపీఠం అంటాం మేము, దాన్నే ప్రదక్షిణ పదం అంటాం. చుట్టూ అలా ఎత్తు మీదే ప్రదక్షిణ చేస్తూ స్వామివారికి నమస్కరించుకోవడానికి వీలుగా ఉంటుంది. అలా ప్రదక్షిణ చేసేటప్పుడే ఆలయ గోడల మీద ఇందాక నేను చెప్పినటువంటి దృశ్యాలు, శిల్పాలు అన్నీ ఉంటాయి. తద్వారా తెలుసుకోవడానికి వీలవుతుంది ఈ బొమ్మ ఏమిటి, ఈ బొమ్మ ఏమిటి అని తెలుసుకోవడానికి వీలుంటుంది. అక్కడ ఉండే స్థానాచార్యుల వారు ఈ శిల్పాల గురించి చెబుతూ ఉంటారనమాట. దాని మీద ఉన్నటువంటి కప్పు ఎంత విలక్షణంగా ఉంటుందో తెలుసా? రామపాలయం కప్పు ఎలా ఉందో అలాగే ఇలా పైనుంచి బాగా విశాలంగా చూరు బాగా బయటకుండి దాని కింద ఈ మన కొయ్యలో చేసినటువంటి దారు శిల్పి నైపుణ్యం అంతా అందులో కనిపిస్తుంది మనకి. దాని మీద శిఖరం ఉండేది. ఎందుకు అంటే అక్కడ చుట్టూ మాకు పడిపోయినటువంటి ఇటుక రాతి పెళ్ళలు అంటాం, ఇటుక రాతి ముక్కలు కనపడ్డాయి, సున్నం కనపడింది, చెక్కినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి. కాబట్టి దాని మీద చక్కటి అలంకృతమైనటువంటి శిఖరం ఉండేది అని మనకి తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ 2 ఆలయ సముదాయాలు కూడా వారసత్వ తెలంగాణ శాఖ రక్షిత కట్టడాలుగా ఉన్నాయి. కాబట్టి వాటిని ఉన్నవి ఉన్నట్లుగా భద్రపరచటమే పురావస్తు శాఖ చట్టాలు నిర్దేశిస్తున్నాయి. కాబట్టి మళ్ళీ వాటిపైన శిఖరాలని నిర్మించడానికి ఎవరు పూనుకోలేదన్నమాట. ఈ ఆలయాలు మాత్రం భద్రంగా ప్రభుత్వం కాపాడుతూ ఉంది. ఈ ఆలయానికి ఇందాక త్రికూటాలయానికి మధ్యలో ఒక విచిత్రం ఉంది. ఏమిటి ఆ విచిత్రం అంటే ఒక ఇస్లామిక్ కట్టడం ఉంది. ఏమిటా ఇస్లామిక్ కట్టడం అంటే ఒక చిన్న ఒక గుమ్మటాన్ని పోలినటువంటి మసీదు ఒకటి ఉంది అక్కడ. ఏమిటి మసీదు, ఎవరిది అంటే అది ఇబ్రహీం కులీ కుతుబ్ షాకి సంబంధించిన శాసనం కూడా ఉందన్నమాట అక్కడ. దానికి ఎందుకు వచ్చింది అంటే ఏ పరిపాలనా కాలాల్లో వారికి సంబంధించిన కట్టడాలు నిర్మించుకోవడం ఆనవాయితీ కదా. అప్పటికి ఏమైంది, పరిపాలన అంతా కూడా కుతుబ్ షా వంశం అధీనంలో ఉంది. కాబట్టి వాళ్ళకి సంబంధించిన అధికారులు ఆయా కట్టడాలను ఆయా వాస్తు శైలిలో నిర్మించుకోవడం పరిపాటి వాళ్ళది. అంటే ఇక్కడేమో త్రికూటాలయం, ఆ పక్కేమో అద్భుతమైన వైష్ణవాలయం, రెండిటికి మధ్య ఒక మసీదు. దీన్ని మనం మత సామరస్యం అని కూడా అనుకుంటే ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. కానీ అది చరిత్ర గతిలో జరిగినటువంటి నిర్మాణాలు కాబట్టి వాటిని మనం చారిత్రక కట్టడాలుగా చూడాలి. సార్, అసలు అప్పుడే అంటే వాళ్ళ మత సామరస్యం గురించి మీరు చెప్పారు కదా, వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఇప్పటి వరకు కూడా దర్శించుకునే దగ్గర ఎలాంటి వీళ్ళ ఉత్సవాలు వీళ్ళు చేసుకుంటారు, వాళ్ళ ఉత్సవాలు వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే ఇది మధ్యలో ఉంది కదా, దాని వరకు వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఈ గుడిని ఇక్కడ, ఆ గుడిని అక్కడ అలా చేసుకుంటారు. అయితే నేను చెప్పిన 2వ వైష్ణవాలయం శిథిలమైంది. దాంట్లో మూల విరాట్ లేదు, ఏమి నిత్య పూజలు లేవు అన్నమాట. అది కేవలం ఒక చారిత్రక స్మారక కట్టడంగాను వాస్తుశిల్ప
కళాఖండంగాను మాత్రమే చూడవచ్చు. ఇలా మీరు సూర్యాపేట నుంచి వెళ్ళేటప్పుడు నాగులపాటి అన్నారం అని వెళ్ళిన తర్వాత మీరు చూసేటువంటి ఈ ఆలయ విశేషాలు, శాసనాలు, శిల్పాలు, వాస్తుశిల్పం అన్నీ కలగలుపుగా మీరు సందర్శించిన తర్వాత కొంచెం సేపు ఆ మూసీ నది అక్కడ మాత్రం గలగల గలగల పారుతుంది అనమాట. గలగల పారుతున్న నాకు గోదావరిలో అంటామే, ఇక్కడ అదే భావన మీకు కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది అంటే ఆ నేల అంతా కూడా రాతి నేల, బాగా రాయి అనమాట. ఆ రాయి కూడా ఎగుడు దిగుడుగా వరుసలుగా ఉండి నీళ్లు పడటం, పడిన నీళ్ళలో నుంచి శబ్దం రావటం, మళ్ళీ ముందుకు వెళ్ళటం చాలా హాయిగా ఉంటుంది. అటు ఇటు చక్కటి పచ్చటి ప్రకృతి. ఆ రమణీయతలో ఎప్పుడైనా కొంచెం సేపు హాయిగా ఆధ్యాత్మిక చింతనతో గడిపితే ఇప్పుడు ఈ తీరిక లేని రణగుణ ధ్వని నుంచి ఎంతో ప్రశాంతతను పొందుతారు అని అనటానికి నాగులపాటి ఆలయాలే తార్కాణాలు. సార్, మరి ఇంత చక్కటి ఆలయాలు ఉన్న చోట మరి పర్యాటక ప్రాంతంగా కూడా చేయొచ్చు కదా? చేయొచ్చు. అలా ఆ దృష్టితో కూడా ఇంతకుముందు ఏం చేసిందంటే రాష్ట్ర పర్యాటక విధానం అంటారు, టూరిజం పాలసీ, స్టేట్ టూరిజం పాలసీ ప్రకారంగా ఏం చేశారు అంటే జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ టూరిజం ప్రమోషన్ కౌన్సిల్ అని ఏర్పరిచారు. వాళ్ళు ఈ పిల్లలమర్రి ఆలయాల్ని, సూర్యాపేట ఆలయాన్ని, ఉండ్రుగొండ ఆలయాల్ని, ఉండ్రుగొండ కోటని, వీటన్నిటినీ, మూసీ తీరాన్ని, మూసీ దగ్గర ఉన్న బ్రిడ్జిని, వీటిని చక్కగా ఒక పర్యాటక వలయంగా తీర్చిదిద్దవచ్చు అని కూడా అనుకున్నారు. అలాంటి చేయాలంటే ఏం చేయాలి అంటే ముందు వెళ్ళటానికి చక్కగా వాటిని సమీపించడానికి మౌలిక వసతులు కల్పించడం కూడా చేశారు. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే ఈ టూరు ఒకరోజు టూర్గా పెట్టుకోవాలి. సూర్యాపేట నుంచి ప్రారంభమైతే మనం ముందు పిల్లలమర్రి చూసుకుంటారు, పిల్లలమర్రి నుంచి మళ్ళీ సూర్యాపేట వస్తారు, సూర్యాపేట నుంచి నాగులపాడు వెళ్తారు, నాగులపాడు నుంచి వెనక్కి వస్తారు. వచ్చిన తర్వాత ఉండ్రుగొండ కోటలను చూడొచ్చు, మండపాలను చూడొచ్చు. అసలు ఆశ్చర్యం, ఉండ్రుగొండలో ఏమున్నాయో తెలుసా మీకు? చాలా పెద్ద కోట అది. దాన్ని దూరాజుపల్లి అంటారు. అంటే ఒకే సందర్భంలో ఇద్దరు రాజులు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు. ఎవరు? ఒకవైపేమో కృష్ణదేవరాయల వశమైంది, మరోవైపు ఏమో కుతుబ్ షాహీల పాలనలో ఉంది. అందుకని దాన్ని దూరాజుపల్లి అంటారు. ఇద్దరు రాజుల పల్లి అంట ఊరు. ఆశ్చర్యం కదా? అటు ఇటు బోర్డర్లో ఉందన్నమాట, మన వాఘా బోర్డర్ మాదిరిగా. అలా ఉండేటప్పుడు ఏమవుతుందంటే మీకు ఇక్కడ ఈ ఉండ్రుగొండలో పక్కనే, ఉండ్రుగొండ మనకు సూర్యాపేట రోడ్డుకి పక్కనే, దాంట్లో ఏముంది, పెద్ద కోట ఉంది కదా, ఆ కోటకి దర్వాజాలు ఉన్నాయి. దాంట్లో గమ్మత్తైన దర్వాజాలు. ఒకటి నాగులపాటి దర్వాజా, దాని పేరే నాగులపాటి దర్వాజా. 2 ఏనుగుల దర్వాజా, 3 పీనుగుల దర్వాజా, 4 గోల్కొండ దర్వాజా. 4 దర్వాజాలు ఉన్నాయి, చాలా పెద్దవి అన్నమాట అసలు అవి. వీటిని కలుపుతూ మండపాలు ఉన్నాయి. ఆ మండపాల్లో విశ్రమించవచ్చు హాయిగా. ఇప్పుడు పైన ఉన్నటువంటి ఈ ఉండ్రుగొండ మీద నరసింహస్వామి ఆలయం ఉంది, అద్భుతంగా ఉంటుంది. అది కాకతీయుల కాలం నాటిది. ఇటీవల సూర్యాపేట నుంచి కొంతమంది భక్తులు, అది కూడా రక్షిత కట్టడమే అయినా కూడా వాళ్ళు ప్రభుత్వ అనుమతి తీసుకొని దాన్ని సుందరతరంగా తీర్చిదిద్ది మామూలు ఉత్సవాలు, సంబరాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నారు. మీరు చెప్పినట్టుగానే మరొక పర్యాటక ప్రదేశం ఏమిటైందంటే ఆ పక్కనే ఉన్నటువంటి లింగమంతుల జాతర అని సూర్యాపేట దాటంగానే ఒక చిన్న కొండ మీద ఒకటి ఉంది, లింగమంతుల జాతర అని జరుగుద్ది. కానీ అది సంవత్సరానికి ఒకసారే జరుగుతుంది కదా. ఆయన లింగమంతులు అంటే మామూలుగా శివుడు అనే అర్థం కదా. అది ఒక పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళు పూజలు చేస్తుంటారు. ఇప్పుడు అందరూ వెళ్తున్నారు. ఇలా 1 కాదు 2 కాదు, అసలు ఈ సూర్యాపేట పరిసరాల్లో అనేక దేవాలయాలు ఉన్నాయి. వాటన్నిటిని కలుపుతూ ఒక పర్యాటక వలయంగా మనం రన్ చేయొచ్చు. అయితే ప్రస్తుతం ఏమైంది, ఈ ప్రభుత్వం తరఫున పర్యాటక వలయంగా బస్సులు నడపడం కానీ, గైడ్స్ ఉండటం కానీ లేరు. కానీ కొంతమంది టూరిస్ట్ గైడ్లకు మేము గతంలో ట్రైనింగ్ ఇచ్చాం కూడా. ఎవరైనా పోవాలి అని అనుకున్నప్పుడు దాదాపుగా హైదరాబాద్ నుంచి వెళ్ళటం, విజయవాడ నుంచి వచ్చేప్పుడు చూడటం జరుగుతుంది. కానీ మీరన్నట్లుగా చక్కటి పర్యాటక వలయాన్ని కనుక ఏర్పాటు చేస్తే స్థానికులకు ఉపాధి దొరుకుతుంది, స్థానికుల ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుంది, స్థానిక రుచుల్ని మనం హాయిగా ఆస్వాదించిన వాళ్ళం అవుతాం. వచ్చి పోయే వాళ్ళ మధ్య చక్కటి సంబంధాలు ఏర్పడి మన సంస్కృతుల్ని, వేష భాషల్ని అన్నిటిని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. ఇలా ప్రభుత్వం మరి చేయొచ్చు కదా అని అనుకుంటే, డిమాండ్ కనుక ఉంటే ప్రభుత్వం చేస్తుంది. కానీ ప్రతిరోజు చేయాలంటే కూడా కష్టం కదా. అంటే ఇప్పుడు ఏం లేదు, మనం
మీరు గతం ఒకసారి గుర్తు చేసుకోండి, రోడ్డు అమ్మటే అసలు హోటల్లే ఉండేవి కావు గతంలో. అవును, కానీ ఇప్పుడు చాలా కొంచెం వచ్చింది. అవగాహన పెరిగింది, ఉమ్, అవసరాలు పెరిగాయి, ఉమ్, అంత దూరం పోలేమనుకుంటున్నారు, ఉమ్, ఖర్చు పెట్టగల స్తోమత ఉంది, ఉమ్, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మీకు హైదరాబాద్కి విజయవాడకి ఎన్ని హోటళ్ళు వచ్చాయి. అలాగే రాగల రోజుల్లో ఇవన్నీ కూడా పర్యాటక స్థావరాలుగా రూపుదిద్దుకొని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందరికీ పంచే రోజులు అతి చేరువలోనే ఉన్నాయని మనం అనుకోవచ్చు. మరొకటి, ఈ నాగులపాటి చూసిన తర్వాత కొంచెం ముందుకెళ్తే మీకు ఆ, నేరేడు నేరేడు క్రాస్ రోడ్ ఒకటి వస్తుంది. ఆ క్రాస్ రోడ్ నుంచి మీరు కిందకి వెళ్తే మట్టపల్లి నరసింహస్వామికి చాలా ఫేమస్ అయినటువంటి ఆలయం దొరుకుతుంది. మళ్ళీ అటు రైట్ సైడ్ వెళ్తే అక్కడి నుంచి మీరు వాడపల్లి వెళ్ళొచ్చు. ఇలా అక్కడి నుంచి నాగార్జున సాగర్ వెళ్ళొచ్చు. అనేక రకాలైనటువంటి మిగతా పర్యాటక ప్రదేశాలకు కూడా ఇక్కడి నుంచి మనం లింకులు ఏర్పాటు చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఆలోచిస్తే ఒక్క సూర్యాపేట చుట్టుపక్కలే దాదాపుగా నేను ఇప్పుడు చెప్పినట్లుగా 1 పిల్లలమర్రి ఆలయ సముదాయం, 2 నాగులపాటి ఆలయ సముదాయం, 3 ఉండ్రుగొండ కోట ఆలయ సముదాయం, ఈ 3 సరిపోతాయి కదా. అవును సార్, చూడటానికి అయితే మొత్తానికి ఆ చుట్టుపక్కల చాలానే ఉన్నాయి. కాకపోతే మనం వెళ్ళే వీలు చేసుకుని ఏమేమి ఉన్నాయో తెలుసుకుని వెళ్తే ఇంకా బాగుంటది. మీరు అంత చక్కగా చెప్పారు. ధన్యవాదాలు సార్. ఈ 6 టీవీ ప్రేక్షకులకి ఆలయ విశేషాలు చక్కగా వివరించారు. నమస్తే సార్. థ్యాంక్ యూ. చూసారు కదా ఇవాళ ఇతిహాసం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.